నోటీసులు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? ఒక తెలుగులోనే చేసుకోమడు కాదు. మాకు ఈరోజు మేము మాట్లాడేది ఏంటి అంటే మేము ఒక లాయర్ని పెట్టుకొని మొత్తానికి ఇస్తాం. మాకు పేర్లు రావట్లేదు, నాకు వాళ్ళ పేర్లు రావట్లేదు. ఫిలిం ఛాంబర్కి మరి ఇంకో సెన్సార్కి ఫిలిం ఛాంబర్కి మరి వీళ్ళు వంగా మేనేజర్ గారికి వంగా గారికి టీసీఎస్ గారికి వాళ్ళ పేర్లు నాకైతే రావు. వీళ్ళందరికి కూడా ఒక లాయర్ తోటి మొత్తం నోటీసులు చేసి పెట్టుకొని ఉన్నాం. ఆయన లాయర్ కూడా ఎవరంటే మాకు ఆ లాయర్ పేరు కూడా నాకు తెలియదులే. ఆ లాయర్ ద్వారాగా ముందు ఒక లాయర్ని పెట్టుకుంటే ఆయన పోయింది. ఈ లాయర్ పేరు కూడా తెలీదు. ఆ లాయర్ ద్వారాగా అందరికీ కూడా నోటీసులు ఎందుకు పంపించాలనుకునేది ఎందుకంటే మా సిరిట్ ఈజ్ నాట్ వన్. వాళ్ళ సిరిట్ ఎక్కడైనా వంగా సిరిట్ అని కానీ మరి ప్రభాస్ సిరిట్ అని కానీ ఆయన బొంబాయి అది కానీ ఈ 3 పేర్ల మీద సిరిట్ అని పెట్టికైనా ఎవరైనా సెన్సార్ ఇస్తే మాత్రం మేమైతే ఒప్పుకోము. అది మాత్రం మా సినిమా రిలీజ్ అయిన దాకా కూడా ఈ 4 పేర్ల మీద సిరిట్ అని ఎవరు ఇవ్వటానికి లేదు. ఇస్తే మేము కఠినమైన చర్య మేము తీసుకుంటాం కూడా చెబుతున్నా. ఇది మాత్రం నమ్మకము. ఇప్పుడు మాకు ఓపిక కూడా లేదు. ఇప్పుడు మే నెల 22 మాకు మేము అవ్వాల్సింది 3 నెలల నుంచి కూడా అందరికి కూడా బతిమలాడి చెప్పుకుంటా ఉన్నాం. అయ్యా మీరు వచ్చి మాకేదో ఒక చెప్పండి, మా సిరిట్ ఈజ్ నాట్ వన్ మీది సెలమా మీరు చెప్పండి అంటే ఎవరు కూడా మాకు చెప్పలా. వాళ్ళు ముసుగేసుకొని ఉండరో పండుకొని ఉండరో నిద్రపోతారో ఏది మాకైతే తెలియదు కూడా. అందుకు కాబట్టి ఈరోజు మీడియాల ముందుకు వచ్చి చెబుతున్నా నేను. సిరిట్ అనేదానికి వంగా గారి సిరిట్ అని పెట్టుకున్నా ఒప్పుకోము. మేనేజర్ ఆయన ప్రభాస్ గారు అని సిరిట్ అని పెట్టుకొని చేసినా ఒప్పుకోము సినిమా. మళ్ళీ ఆయన చీసారట ఎవరైనా బొంబాయి ఆయన పేరు మీద సిరిట్ అని పెట్టుకున్నా ఒప్పుకోము. ఈ 3 మీద ఏది చేసినా ఒప్పుకోను. ఇంకేదైనా పెట్టుకో, సిరిట్ ఒకటే. సినిమా ఆపొద్దని మేము చెప్పట్లే. సినిమా ఏ దాని మీద నేను చేసుకో, కానీ ఈ సిరిట్ అనే దాని మీద చెయ్యొద్దు. చేస్తే మాత్రం ఒప్పుకోము. మేము కూడా కఠినమైన చర్య తీసుకుంటాము. ఇప్పుడు దాకా బతిమలాడి ఓపికలు చచ్చిపోయినాయి. మా ఓపికలన్నీ చచ్చిపోయినాయి. మేము ఇంకా బతిమలాడలేము కూడా. ఇంకా బతిమలాడిన కూడా మాకు శక్తి లేదు. బతిమలాడి ఈరోజు కూడా ఏం చెప్పుకుంటున్నామంటే మేము అన్నీ మంచిగా చెప్పుకుంటాం. వీళ్ళంతా కూడా ఇదే రకంగా చెప్పి మాకేనా మళ్ళీ ఏదైనా న్యాయం చెప్పకపోతే జరగకపోతే 3 రోజులలోనే ఈ 3 రోజులలో కానీ మాకు ఏదైనా రిటర్న్ రాకపోతే మేము నోటీసు కోర్టుకి వేస్తాం. కోర్టుకి కేసు వేసుకుంటాం. కేసు వేసి అక్కడే మేము న్యాయం తెలుసుకుంటాం. మాకు ఇక్కడ ఎవరు న్యాయం చెప్పేవాళ్ళు లేరు. ఈ 3 రోజులలోనే ఈ సంగతి ఈ 3 రోజులు కానీ దాటిపోయిందా మేము కేసు వేస్తాం. ఎక్కడ సుప్రీంకోర్టు అది పెద్ద కోర్టు పేరు నాకు రాలా. అక్కడికేసి అక్కడనే న్యాయం తెలుసుకుంటాం మేమైతే పోయి. మాకు ఎవరు న్యాయం చేస్తారు ఈ 3 రోజులలోనే. 3 దాటితే మాత్రం కేసు వేస్తా నేను. నాకు ఎవరు కూడా వద్దు. మా ఆయన నేనే పోతాం. కోర్టు కాడికి పోతే వాళ్ళే అక్కడే మేమే చేసుకుంటాం. మాకు లాయర్ కూడా తెలీదు. ఆయన మాకు ఆ లాయర్ అన్ని సలహాలు చెప్పాడు. ఏం చెప్పిండు? మీకు 3 రోజులలో అది కాగితం తెచ్చిస్తే మీ 3 రోజులలో మీకు డబ్బులు ఉన్నాయా, మీరు చేసుకుంటారా, చేసుకోలేమని చెబుతారు కదా, మీకు డబ్బులు ఎక్కడ వస్తాయి అంటే మేము ఇప్పుడు చేయలేమయ్యా. నెల పడద్దో 2 నెలలు పడద్దో సంవత్సరం పడద్దో ఈ సంవత్సరంలో మేము చేసుకోగలుగుతాం. మాకైతే ఇప్పుడు ఏం డబ్బులు లేవు. 3 రోజుల్లో 2 రోజుల్లో కాదు, మేము 3 నెలల నుంచి అడుగుతా ఉన్నాం ఇవ్వమని ఇలా మేము అందుకు. కాబట్టి ఈ 3 రోజుల్లో కాదు, ఈ మా సినిమా అయిందాకా వాళ్ళ సినిమా అవ్వటానికి లేదు. వాళ్ళ సినిమా ఆపటానికే చెప్తున్నాం ఈరోజు. వాళ్ళ సినిమా మా సినిమా అందాక సంవత్సరానికి అయిద్దో 6 నెలలకు అయిద్దో ఎన్నాళ్ళకి అయిద్దో నాకైతే తెలీదు. నాకు ఆ డబ్బులు లేవు. నేను మళ్ళీ నా ఊరు పోవాలి, రూపాయి సంపాదించుకోవాలి, నేను చేసుకోవాలి. అందుకు కాబట్టి సిరిట్ ఈజ్ నాట్ వన్. నాది సిరిట్ అనే దాని మీద ఎవరికైనా ఒప్పుకోను. సంసార వాళ్ళకి మొత్తానికి ఈరోజు రేపు రాసిచ్చున్నాడు మేము ఆయన లాయరు. ఈ కాగితం తీసుకుపోయి మొత్తానికి నోటీసులు పంపిస్తున్నా నేను. నోటీసులు పంపించి ఎవరైనా ఈ మొత్తం మీద సంసార్ ఇచ్చినా సర్టిఫికేట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ నేను మాత్రం వీళ్ళందరి మీద చర్య తీసుకుంటా. ఎందుకంటే నా సినిమా అయిపోవాలి. నేను చిన్నదాననే, చిన్నోళ్ళకి ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఎక్కడా లేదు. అందరికీ ఒకటే న్యాయం. కోర్టుకు పోతే అందరిది ఒకటే న్యాయం. ఇక్కడ ఉంటే మాత్రం తలా ఒక న్యాయం ఉంటుంది కానీ ఆడికి పోతే అందరికి ఒకటే న్యాయం. కాబట్టి
నేను మాత్రం కోర్టుకు వెళ్ళిపోతా. నాకు ఈ 3 రోజుల్లో ఇవ్వరం చెప్పాలి. నా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్. నేను 100 సార్లు ఇదే మాట చెప్పుకుంటున్నా. నా సినిమా పేరు తెలుసు కదా, తెలిసి నాకు ఎందుకు వేసారు? వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని కింద తొక్కేద్దాం అనుకోరేమో. కాదు, నాకు ఎవరిచ్చినో సంచారు వాళ్ళకి ఇస్తున్నా నోటీసు. నాకు ఇది ఫిలిం ఛాంబరాలకి ఇస్తున్నా. మొత్తం ఎన్ని ఛాంబరాలని అందరికి కూడా పంపిస్తున్నా. మళ్ళీ వంగా గారికి పంపిస్తా. పేరు నాకు తీసిరేస్ అంట, వాళ్ళకి పంపిస్తా. ఇక్కడ ఆయన పేరు ప్రభాస్ గారికి పంపిస్తా. ఈ మొత్తానికి ఈరోజు నోటీసులు పోయి మొత్తం ఎక్కడ నేను ఇక్కడ లేదు పోయి మొత్తానికి నోటీసులు పంపిస్తా. నా సినిమా అయిందాకా వాళ్ళ సినిమా అవటానికి లేదు. ఆపాలి, ఎక్కడైనా ఆపాల్సిందే. 4 రాష్ట్రాలలో ఎక్కడే రాష్ట్రంలో అయినా నేను ఒప్పుకోను. చెప్పాలి